ఒకరోజు రిక్కీ ఇంట్లో అద్దం పగిలింది. అయ్యో, కొత్తది కొనాలి ఇప్పుడు. కొత్తది తీసుకుంటే చిన్నది తేవద్దు. నా ఎత్తులో ఉన్న అద్దం తీసుకో, నేను మొత్తం కనిపించాలి. మరి నాకు? నువ్వు కొంచెం దూరం నిలబడి అద్దంలో చూసుకో. రింకీ తన అమ్మ మేకప్ బాక్స్ తో ఆడుకుంటూ అంతా వింటుంది. తన తల్లి మేకప్ బాక్స్ అద్దంలో తన ముఖం మొత్తం కనిపించడం ఆమె గమనించింది. ఇది నా ముఖం కంటే చిన్నదే, అయినా నా ముఖం అంతా కనిపిస్తుంది. అంటే ఏ వస్తువును మొత్తం చూడటానికి అదే సైజు అద్దం అవసరం లేదన్నమాట. అమ్మకి ఏ ఎత్తు అద్దం సరిపోతుందో. సమతల అద్దంలో కాంతి కిరణాలు సమాన కోణంలో తాకి తిరిగి వస్తాయి. ఇవి అద్దం అవతల వైపు నుంచి వస్తున్నట్లుగా కనిపిస్తాయి. అందుకే వర్చువల్ చిత్రం ఏర్పడుతుంది. అమ్మ కాళ్ళ నుంచి చాలా కిరణాలు అద్దంపై పడతాయి, కానీ కొన్ని మాత్రమే కళ్ళ వరకు వస్తాయి. అవి సమాన కోణాల్లో తాకి తిరుగుతాయి. రెండు ఒకే రకమైన త్రిభుజాలు ఏర్పడతాయి, అంటే వాటి భుజాల పొడవులు కూడా సమానమే. కాళ్ళు కనిపించడానికి అద్దం పాదాల వరకు ఉండాల్సిన అవసరం లేదు. కాళ్ళు మరియు కళ్ళ మధ్య సగం దూరం వరకు ఉంటే చాలు. తల పైభాగం నుంచి వచ్చే కిరణాలు కళ్ళ వరకు చేరడానికి తల మరియు కళ్ళ మధ్య సగం దూరంలో అద్దం అవసరం. కాబట్టి మొత్తం చిత్రం కనిపించాలంటే అద్దం ఎత్తు శరీర ఎత్తులో సగం ఉన్నా సరిపోతుంది. రింకీ తెలివితేటల వల్ల సరైన ఎత్తు ఉన్న అద్దం అమ్మకి దొరికింది. అరే ఇదేంటి? నాన్న దూరం నుండి చూసినా అతని పూర్తి రూపం కనిపించడం లేదు. ఎందుకో చెప్పగలరా?